హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. ఈరోజు ఒక ఫ్రై కర్రీతో నేను వచ్చానండి. అది ఏంటంటే వంకాయ వేపుడు. వంకాయ వేపుడికి కావలసిన పదార్థాలు, దాని తయారు విధానము ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు: శుభ్రంగా కడిగి సన్నటి ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇది ఇలా అయితే వేపుడికి బాగుంటుందండి. కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఒక పావు కేజీ. రెండు పోపులు: పల్లీలు, శనగపప్పు, స్వీట్ కార్న్, ఇంగువ, రాక్ సాల్ట్. పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పండుమిర్చి ఒకటి, ఎండుమిర్చి ఒకటి, కరివేపాకు, అల్లం తురుము, వెల్లుల్లిపాయలు, పసుపు చిటికెడు, ఇవ్వండి, కారం, ఆయిల్, ఒక టమాటా అండి. ఇలా వేసుకున్నా సరే, లేదా ప్యూరీ ముద్ద చేసుకున్నా సరే. ఓకే ఫ్రెండ్స్, కావాల్సిన పదార్థాలు మనం చూసాం కాబట్టి దాని తయారీ విధానం చూపిస్తాను. ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేద్దాము. కావలిస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టమే. ఫ్రెండ్స్, నూనె వేడైంది. ఇందులో పోపులు సిమ్లో పెట్టుకోవాలి, లేదా మాడిపోద్ది. ఇవి వేసుకున్నాం ఐటమ్స్. కొంచెం వేగాలి పప్పులు. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకున్నామండి, పండుమిర్చి అవి. అల్లం ముక్కలు కూడా వేసుకున్నాము. ఇవి కొంచెం ఉల్లిపాయలు బాగా వేగాలి దోరగా. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. కొంచెం ఉల్లిపాయలు దోరగా వేగాలండి. ఇందులో కొంచెం ఇంగు వేసుకున్నామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం, అదే ఉప్పు కూడా వేసుకున్నాము, ఎందుకంటే ఉల్లిపాయలు వేగుతాయి కాబట్టి. ఉల్లిపాయలు వేగాయండి. మనము ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాము. వేసుకున్నాం కదా, దీన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి. దీంట్లోనే మరికొంచెం ఉప్పు కళ్ళు, కొంచెం కారం, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి వేపుడికి అంత కారం అవసరం లేదు. కొంచెం కారం, పసుపు వేసుకుందాము. కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకుందాం, లేదంటే కలపడానికి వీలవదనమాట. ఒక 5 minutes. ఫ్రెండ్స్, చూద్దాం ఇప్పుడు. కొంచెం ఇంకా మగ్గాలి. ఇంతవరకు వచ్చిందో.
ఇందులో నేను ముద్ద చేసుకున్న టమాటా ప్యూరీ వేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాము. ఒక 10 నిమిషాలు దగ్గరగా అవ్వాలి. ఫ్రెండ్స్, చూద్దామా ఎంతవరకు వేగిందో. దగ్గరగా కొంచెం మగ్గిందండి. మరొక 30 సెకండ్స్ మగ్గాలి. ఒకసారి కలుపుకుందాము. ఓ 30 సెకండ్స్. ఫ్రెండ్స్, దగ్గర అయిపోయి ఉంటుంది. చూద్దాము ఒకసారి. పర్వాలేదు, వేగిపోయింది. ఫ్రెండ్స్, వంకాయ కర్రీ దగ్గర అయిపోయింది. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన వంకాయ వేపుడు. ఫ్రెండ్స్, ఈ వంకాయ వేపుడిని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంది. ఇది సాంబార్ రైస్లోకి, రసంలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.